తాత ఏదో చిన్న స్టోరీ చెప్పు తాత. స్టోరీ చెప్పమంటావా? ఏదో చెప్పండి. పూర్వం వాళ్ళు మెచ్చుకుంటూ వ్యవసాయం చేసేవాళ్ళం మొదల నుంచి. ఇప్పుడేమో అదంతా పెద్ద కాలువ. పెద్ద కాలువ అదా గోదావరిలోంచి వచ్చి కాలువ అది. అక్కడ ఎక్కడ ఉంది కాలువ? అదిగో ఆ చెట్లు కాపాడేది అదంతా రాజమండ్రి నుంచి గోదావరిలోంచి వస్తుంది ఆ కాలువ అది. దాని ద్వారా ఈ చేలకి నీరు వస్తాయా? వస్తాయి ఈ బోధుల్లోకి. ట్యాంక్ మరి అక్కడ ఖాళీగా ఉన్నాయి కదా బోతులు. ఇప్పుడు మరి వేసవికాలం కదా కట్టేసేస్తారు. ఇప్పుడు ఎందుకు వాటర్ ఇప్పుడు సరిపోతుంది? మనకి అవసరం లేదు కదా, చేలు కోసేసాం కదా, అందుకు ఇప్పుడు నీరు అవసరం లేదు కదా, కట్టేస్తారు. అక్కడ ఉంటే ఇప్పుడు వెళ్తే అదే అప్పుడు అది అది కాలువ అందులో ఉంటాయి నీళ్ళు ఇంకా. అయితే మనకు అవసరం లేక ఈ వచ్చి వాటికి తలుపులు ఉంటాయి, ఆ తలుపులు బిగించేస్తారు. పడింది తాత పైనుంచి చెట్టు చిలకలు పాడేస్తుంటాయి అలాగా. మరి రాయితో కొట్టచ్చా? రాయితో కొట్టచ్చు, కొట్టినా ఏంటి ఉపయోగం? కొట్టచ్చు, కాయ పెద్ద కోసుకోవాలి కావాలంటే మనం. తాత రాయితో వస్తుందా కొడితే మామిడికి? రాయితో కొడితే మామిడికి వస్తుందా? వస్తుంది, బద్దలసిపోతుంది. కానీ ఇక్కడ తగిలితే బద్దలసిపోతుంది. అది ఆ నీరు ఈ పంట పండిన దాకా డెవలప్మెంట్ నుంచి వస్తుంది. అది అవి వచ్చాక ఇప్పుడేమో పంట అయిపోయాక ఆపేస్తారు అక్కడ. అయ్యా ఇంకా అలాగ ఉంటే ఇంటికి పంపించరా? ఇంటికి ఇళ్ళకా అది స్కీమ్ వాటర్ స్కీమ్ ఉంటుంది, పైపుల ద్వారా వస్తుంది. చేలకి మాత్రం కాలువల ద్వారా వస్తుంది. ఈ వేసవికాలం అయిపోయాక మళ్ళీ ఇప్పుడు రేపు జూన్ నెల వచ్చిన తర్వాత వదిలిపెడతారు అది. మళ్ళీ జూన్లో స్టార్ట్. అప్పుడు మళ్ళీ ఈ చేలకి ఆకుమళ్ళు అవి పోసి ఆ ఆకుమళ్ళకి నీరు వేసి పెడతాం. ఆ తర్వాత మళ్ళీ జూన్ 15 జూన్ 20 నాటికి మళ్ళీ దమ్ములు చేసి మళ్ళీ ఊడుతాం కొత్త పంట. అలాగా మళ్ళీ మామూలు రూటీన్. మళ్ళీ ఆ పంట అయిపోయాక ఈ పంట అయిపోయాక. ఇప్పుడైతే మిషనరీ ఎక్కువ వచ్చింది. అప్పుడేమో దమ్ములు నాగళ్ళు బట్టి దమ్ములు చేసేవాళ్ళం. ఇప్పుడేమో ట్రాక్టర్లు వచ్చినాయి. అప్పుడేమో కొడవళ్ళు ఇటు కోత కోసి అది పని ఎండబెట్టి కుప్పలు నూర్చేవాళ్ళం. ఇప్పుడేమో మిషన్ వచ్చి కోసేస్తుంది. దాన్ని ఎండబెడుతున్నాం. ఇప్పుడు మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికి చాలా వరకు. ఇప్పుడు సులువు వచ్చేసింది, అప్పుడు కష్టపడి.